ప్రపంచవ్యాప్తంగా యవ్వనస్తుల గురించి మనం ఆలోచించినట్లయితే చెడు వ్యసనాలకు, చెడు క్రియలకు, దుష్క్రియలకు లోనైపోయి పబ్బులు, క్లబ్బులు, స్మోకింగ్, డ్రింకింగ్ ఇంకా వ్యభిచార సంబంధమైనటువంటి దుష్క్రియలకు లోనైపోయి విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉంటారండి. అది తప్పని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూ చేస్తారు. ఎందుకు అని మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 11వ వచనంలో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. అంటే ఎంత పాపం చేసినా కూడా, ఎంత దుష్క్రియలు చేసినా కూడా ఏ రోగం ఇంకా రాలేదు కదా! కనుక ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. ఇంకా నాకేం కాలేదులే అని చెప్పి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా ఇలాంటి దుష్క్రియల వలన వేగంగా చనిపోవడం కూడా జరిగిపోతుందండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందే చనిపోతున్నాడు. ఎందుకు అలా చనిపోతున్నాడు అంటే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనంలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా పోవుదువు అని. అధికంగా దుర్మార్గపు పనులు చేస్తే మన ఆయుష్కాలం కూడా వచ్చిన రోగాలను బట్టి తగ్గిపోవడం అనేది జరిగిపోతుంది. అందుకే దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందే నువ్వు చచ్చిపోతావని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అయినా కూడా యవ్వనస్తులు వినకుండా ఉన్నారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే అదే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పు నీ దృష్టి యొక్క ఇష్టపు చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. నీవేదైతే దుష్క్రియలు చేశావో అది ఈ లోకంలో ఆ దుష్క్రియల ద్వారా వచ్చినటువంటి మరి శరీర సంబంధమైన జబ్బులు ద్వారా నీ ప్రాణం పోతుంది. నువ్వు చేసిన దుష్క్రియల ద్వారా దేవుడు మరొక శిక్షను కూడా మనకిస్తున్నాడు. అదే నిత్యాగ్ని దండన. కనుక అక్కడ కూడా శిక్షిస్తానంటున్నాడు దేవుడు. దీనిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని గమనించుకోవాలి.